చిన్నప్పుడు మా షేరువందపేటలో పుట్టే. షేరు మహమ్మదు పేట. ఏ ఆ తర్వాత వాకిట్లో గదిలో చిన్న గదిలో పుట్టే. ఆ తర్వాత ఆ పుట్టినరోజున హనుమత్ జయంతి అయింది. హనుమత్ జయంతి నాడు మా వాళ్ళందరూ అక్కలు అన్నయ్యలు అందరూ మన ఎర్రగాలవ దగ్గర హనుమంతుడి దగ్గరికి పోయి విసనకర్రలు మామిడి పళ్ళు పంచి పెట్టారు. అప్పుడు నేను ఇంటికి వచ్చేటప్పటిగా వాళ్ళు నేను పుట్టినప్పుడు నా చెల్లెలు పుట్టింది మా చెల్లెలు పుట్టిందని కేకలు వేసారట, గంతులు వేసారట. అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత ఇక పుట్టినరోజు 3 ఏళ్ల దాకా అక్కడనే పెరిగాయి. ఆ తర్వాత ఇంతలోక మా నాన్న 3 ఏళ్ల పిల్లప్పుడు నాకు పోయినాడు. మా నాన్న పోయిన తర్వాత మేము షేరువందపేట నుంచి శనగపాడు పోయినాం. శనగపాటు నుంచి శనగపాటులో కొన్నాళ్ళు శానాళ్ళు. ఆ తర్వాత మా అన్నయ్య వాళ్ళు మాకు సొంత పొలాలు ఉన్నాయి మా పుట్టింటి వాళ్లకు. ఉంటే ఆ పొలాల్లో వ్యవసాయం చేయిస్తుంటే శనక్కాయలు కూలి వాళ్ళని పిలిచి శనక్కాయలు కొట్టారు. కొడుతుంటే శనక్కాయలు వాళ్ళ దగ్గర కూర్చొని నేను శనక్కాయలు కొట్టానట. కొట్టిన తర్వాత ఆ వేళల్లో వాళ్ళ దగ్గర కాసేపు వీళ్ళ దగ్గర కాసేపు ఈ శనక్కాయలన్నీ వాళ్ళు కొడుతున్నట్టుగా నేను నోటితో ఒలిచి చేతితో ఒలిచి కొట్టానట. కొట్టేటప్పటికల్లా ఆ మామిడి పూటకు వచ్చేవల్ల దిష్టి తగిలి పెద్ద జ్వరం వచ్చి నానా అవస్థ పడి లేవలేదు. సరే 2 రోజులు నానా సతమతం అయిన తర్వాత అప్పుడు కాస్త చేరుకున్నా. సరే అక్కడ కొన్నాళ్ళు ఉన్నాం. ఆ తర్వాత మా రెండో అన్నయ్యకు స్కూలు టీచర్ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత మరి అప్పుడు కొడతాళ్ళపల్లిలో కొన్నాళ్ళు చేశాడు మా అన్నయ్య, అక్కడున్నాం. ఆ తర్వాత గుత్తవరపాలెంలో కొన్నాళ్ళు చేశాడు, అక్కడున్నాం. అక్కడున్న తర్వాత అక్కడి నుంచి కంచిచెరలో చేశాడు, అక్కడున్నాం. ఆ తర్వాత పెనగంచిపూల్లో చేశాడు, అక్కడున్నాం. అక్కడున్న తర్వాత ఇంతలోకే నాకు పెళ్లి సంబంధం మా ఆయన మా మేనత్త గారు పెంచుకొని. మీ అత్తయ్య పేరు? మా అత్తయ్య పేరు లక్ష్మమ్మ గారు. మరి ఆయన పేరు నీ తాతయ్య తెలుసుగా గోపాలకృష్ణ. అయ్యేటప్పటికల్లా పెంచుకున్నది. అది అయినా మా మామగారు సొంత మామగారు కన్న మామగారు నువ్వు పిల్లని పెంచుకో, పిల్లగాడు పెంచుకో, పిల్లని చేసుకో, నీ మేనగోడలు చేసుకో, ఆఖరికి మేనగోడలు అందరు పెళ్ళిళ్ళు అయినాయి కదా నీకు ఏదో నెల పడుతుంది అన్నారు అని చెరువు మాధారంలో మా 2 ఆడబిడ్డని ఇచ్చారు. 3 ఆడబిడ్డని ఇస్తే ఆ దారిగా చింతలపాటి నుంచి బళ్ళు కట్టుకొని పోయేవాళ్ళు, మధ్యలో ఆగేవాళ్ళు. ఆగి రోడ్డు మీద ఆపుకొని ఇంట్లోకి వచ్చి మరి లక్ష్మమ్మ గారిని మాట్లాడిస్తే మా మేనత్తను పిల్లగాడి పెంచుకోమని వాళ్ళు వస్తున్నారని గబగబా తలుపులు వేసుకొని కొన్నాళ్ళు అట్టా ఉన్నది. ఆ తర్వాత చివరికి వచ్చేప్పటికల్లా ఇక మా నాన్న పోయిన తర్వాత మా పెద్దన్నయ్య కరణికం వచ్చింది, శనగపాడు పోయినాడు. మా రెండో అన్నయ్య ఏమో స్కూల్ టీచర్ వచ్చింది, మూడో అన్నయ్యకి అంతకన్నా స్కూల్ టీచర్ వచ్చింది. ఒక ఏడాది పిల్లను ఇంకో అక్క దగ్గర బిడ్డ ఉంటే పెంచుకున్నది. ఆ ఏడాది పెంచుకున్న తర్వాత ఏడాది ఆమె పెంచుకున్నదంటే వేరే కానీ ఏడాది పిల్లను మా అమ్మే సంరక్షణ చేసేది. మా రూట పడుకోపోయే ముందర పక్కనేసో పడుకుంది. అది అయిపోయిన తర్వాత ఇంతలోకే ఇక 3 అన్నయ్యకి ఇచ్చి చేసుకుంటానని వాగ్దానం చేసేప్పటికల్లా రెండో అన్నయ్యకి ఇంకా పెళ్లి కాకపోయేటప్పటికల్లా అప్పుడు ఏం చేస్తుంది, సమర్థాడితే అప్పుడు తప్పులు ఊరి బయట ఇల్లు వేసుకోవాలి. అందుకోసమనని నేను చేస్తానని చెప్పి పట్టుబట్టి మేము ఎవ్వరం పెళ్లికి రాలే. మా పెద్ద వదిన పెద్దన్నయ్య కూర్చొని పెళ్లి చేశారు, అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత మా అన్నయ్యకు ఎన్ని సంబంధాలు వచ్చినా ఇటు తలకాయలు బట్టి ఇది సుడిగుండం ఉందేమోనని అవి ఇవి చూసుకుంటూ కూర్చున్నారు. చాన్నాడో పెళ్లి కాకపోతే ఎట్లా అనుకుంటుండేటప్పటికి ఏమో ఎంత చేసింది ఈ లక్ష్మమ్మ గారు అది ఇది అనుకున్నారు. ఏం చేస్తారు ఆ టైం తీరా వచ్చినప్పటికల్లా ముఖ్యాల బదులు మా అక్కయ్యను మా 3వ అక్కయ్యను వాళ్ళకి ఇచ్చేటట్టు వాళ్ళ పిల్లను మేము చేసుకునేటట్లు అట్లా బదులు సంబంధం చేసుకున్న తర్వాత 5 ఏళ్ళు ఆమె కాపురం చేసింది. ఆ కాపురంలో ఆమె కంచిచెర్ల పెనగంచి పూలు తిరిగింది. ఆమెతో పాటు నేను మా రెండో అన్నయ్య దగ్గరనే చాన్నాళ్ళు ఉన్న తర్వాత ఇంతలోకే ఆమెకు
ఆ, నాకు మా ఆయన పెంచుకున్నది పెళ్ళయింది. నాకు నాకు పెళ్ళయిన తర్వాత ఆ పెళ్లిలో పెద్ద గోల గోల చేశారు ఆస్తి పాస్తుల దగ్గర. గోల చేసిన తర్వాత ఇంతలోకి తాతయ్యకి ఏడాది లోపల పెద్ద కాయలాగా వచ్చి కింద పెట్టి